అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను అది రథం అంటారు గదా! అదేస్తున్నా కనుమ రోజు. రథాలెయ్యాలనేసేసి మార్నింగ్ లేసి ఫస్ట్ అది స్టార్ట్ జేసేసినాము. అది కొంచెం ఆనంగానే ఇది మా పాపేసింది. ఇది పెద్దది నేనేసినా, ఇక్కడ సైడ్‌ది గూడా నేనే ఏసినా. ఇవి 2 రథాలు. అదొక రథము. అవేసేసి ఇంకా రోజు నాన్ వెజ్ వండుకున్నామనమాట. అది నాటుకోడి. అక్కడ ఇంకా నాటుకోడిని 2 కోసిపిచ్చి వండినామనమాట. మంచిగయింది. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇక్కడ మార్కెట్ కాకుండా ఊర్లలో అయితే బావుంటాయి అనేసేసి మరీ వెతికి తీసుకొచ్చిండు మా ఆయన. వచ్చింది టేస్ట్. నాటుకోడి వండినాము. మా మా చుట్టాలు వేరే వాళ్ళొచ్చిర్రు. అందరం కలిసి ఇంకా కొంచెం బయటికెళ్ళినాం కనుమ రోజు. అందుకే నాటుకోడి వండి కొంచెం మా ఫ్రెండ్స్ వచ్చినుండే అందరం కలిసి బయటికెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసేసి వచ్చినాం. తొందరగా వండుకున్నాము. బయట కూర్చొనే వండినా. అది అయి పెద్దయి ఏమన్నా వండాలనిపిస్తే ఇంక ఇవి బయటనే వండేస్తా. పండగలకి అది బయట కూర్చొని మంచిగా చేసేస్తా. అది అలవాటయిపోయింది నాకు. ఇంట్లో అంటే నాకు కొంచెం టైం లేట్ అయితది అని అనిపిస్తది. బయట అలవాటయిపోయింది. ఇంక అందరం కలిసి బయటనే వండుకున్నాం. ఉన్నారు పక్కన వేరే వాళ్ళు గానీ కనిపిస్తలేరు. చూద్దు అని అంటారు. ఇవి పిండి వంటలు ఆ రోజు చేసినా. అంటే మేము నైవేద్యం పెడతాం గదా! మళ్ళీ పెద్దమ్మ వాళ్ళకి అది